కేటిగాళ్ళు తెలివి మీరిపోతున్నారు. బ్యాంకులో కుదువపెట్టిన బంగారం కూడా రక్షణ లేకుండా పోతుంది ఈ సమాజంలో. అందులో పనిచేస్తున్న ఇంటి దొంగలే కూడా దీనికి కారణాలంటూ కూడా అనంతపురం జిల్లా పోలీసులు ఒక కేసును కూడా వెలికి తీశారు. అసలు ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు అనంతపురం డిఎస్పీ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఏం చెప్తారు? బ్యాంకులో పెట్టిన బంగారం కూడా రక్షణ లేకుండా పోతుంది, ఈ ఘటనపై ఏం చెప్తారు సార్? ఈ నెల 14వ తారీఖు మన అనంతపురం రామ్నగర్ బ్రాంచ్ హెచ్ఎస్ బ్యాంకు మేనేజర్ గారిన వేణుగోపాల్ రెడ్డి గారు మాకు కంప్లైంట్ చేశారు. వాళ్ళ బ్యాంకులో ఒక కవరు పూర్తిగా మిస్ అయిపోయినట్టు, గోల్డ్ కవరు, అలానే 2 ప్యాకెట్లో ఉండాల్సిన ఒరిజినల్ గోల్డ్ లేదు, దానిలో ఫేక్ గోల్డ్ పెట్టి ఉంది. ఇది మాకు వెరిఫికేషన్లో తెలియంది. కాబట్టి దీని మీద వెంకట సతీష్ కుమార్ అని చెప్పి అతని మీద మాకు అనుమానం ఉంది. దీన్ని వెరిఫై చేయమని చెప్పి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసుకుని మా పోర్ట్ హౌస్ సిఐ గారు జగదీష్ గారు విచారణ చేపట్టారు. ఆ విచారణలో భాగంగా విచారించినప్పుడు ఆ లోన్ ఆఫీసర్ ఎవరైతే వెంకటంపల్లి సతీష్ కుమార్ ఉన్నారో ఆయన గతంలో గోల్డ్ ఆఫీసరు వెంకట సతీష్ కుమార్, గతంలో లోన్ ఆఫీసర్ పనిచేసిన జయరాములు, వీళ్ళిద్దరూ, తర్వాత ఈ సతీష్ కుమార్ యొక్క ఫ్రెండ్ సాయి కృష్ణ, అలానే బోయ శ్రీనివాస్ అని చెప్పేసి ఈ నలుగురు కలిసి ఒక ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ ప్రకారం ఏంటంటే ఈ సతీష్ కుమారు ఈ జయరామ్ చేత ఎవరైతే బ్యాంకు లోను రెన్యూల్ టైంకి ఫోన్ చేసి మీ గోల్డ్ రెన్యూల్ టైం దగ్గర వచ్చింది కాబట్టి మీరు రెన్యూల్ చేసుకుంటే మంచిదని చెప్పి అంటారు. వాళ్ళు రెన్యూల్ చేసుకోవడానికి పాపం బ్యాంకు వస్తారు. ఆ రెన్యూల్ సమయంలో చేసుకునే టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ గోల్డ్ని రెన్యూల్ ఫామ్ కాకుండా విత్డ్రా ఫామ్ మీద సంతకం పెట్టించుకుంటారు. దాన్ని యాజిటీజ్కి తీసుకెళ్ళి బ్యాంకులో ఇన్సర్ట్ చేస్తారు. పాపం ఈ కస్టమర్స్ ఏం చేస్తారంటే మేము రెన్యూల్ చేస్తున్నాం కదా అని చెప్పేసి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఇది కేవలం తెలియని వాళ్ళకి అందరికీ చేస్తారు ఇట్లా? లేదు, తెలియని వాళ్ళకే చేస్తున్నారు, తెలియని వాళ్ళకి. కానీ ఇక్కడ ఇంకో గమ్మత్తు ఏంటంటే జనరల్గా బ్యాంక్ వెళ్ళినప్పుడు కండిషన్స్ చాలా ఉంటాయి. అందరు చదువుకోరు, కొంతమంది చదువుతూ ఉంటారు. ఇక్కడ చదువుకుని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అదేవిధంగా వాళ్ళు వాళ్ళ మీద నమ్మకంతో వీళ్ళు సంతకాలు పెడతారు, అంతే తప్ప చెప్పిన చోట సంతకం పెడతారు. అది వీళ్ళు విత్డ్రాల్ ఫామ్ మీద సంతకం పెట్టించుకొని వాళ్ళు మోసం చేయడం జరిగింది. ఆ విత్డ్రాల్ చేసుకున్న బంగారాన్ని తీసుకెళ్ళేసి A3 సాయి కృష్ణ, A4 శ్రీనివాస్ ద్వారా వీళ్ళు కీర్తన ఫైనాన్స్లో అక్కడ మేనేజర్ నరేష్తో కుల్లీడ్ అయిపోయి అక్కడ తనఖా పెడతారు. అక్కడ కొంత 80-90% అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ని కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఎవరు. దానిలో తనఖా ఉంటుంది. దానిలోనే వీళ్ళు ఆ ఎక్సెస్ వచ్చిన అమౌంట్ని వీళ్ళు సొంతానికి వాడుకుంటుంటారు అన్నమాట. ఇక్కడ 50,000 వస్తే అక్కడ 80,000 వస్తుంది. ఆ 30,000 అమౌంట్ వీళ్ళు సొంత ఖర్చులు వాడుకుంటున్నారు. సార్, ఎంత గోల్డ్ గుర్తించారు ఇక్కడ? ఈ విధంగా ఇప్పుడు వరకు మనకి వెరిఫికేషన్లో ఒక 50 గ్రామ్స్ సీజ్ చేయడం జరిగింది వాళ్ళ వద్ద నుంచి. ఇంకా బ్యాంకులో కీర్తన ఫైనాన్స్లో మోసం చేసి ప్లెడ్జ్ చేసింది అంటే వాళ్ళు తనఖా పెట్టింది 2 కేజీలు సుమారుగా 2 కేజీలు 200 గ్రాములు ఉంది. అంటే 2 కిలోల గోల్డ్ వీళ్ళు కీర్తన ఫైనాన్స్లో తాకట్టు పెట్టి ఉంచారు సార్. వాళ్ళు ఇప్పుడు ఆ కస్టమర్స్ ఎవరు అనేది ఏమిటి అనేది విచారణ ఇంకా కంటిన్యూ అవుతుంది. అలానే ఇప్పుడు ఈ బ్యాంక్ ఈ కీర్తన ఫైనాన్స్ మేనేజర్ ఎవరైతే నరేష్ ఉన్నాడో అతను అంశకాడలో ఉన్నాడో, త్వరలో అతను పట్టుకుంటాం. ఇవన్నీ దాని మీద వెరిఫై చేస్తాం. ప్రజలకు ఏం చెప్తారు సార్ ఇట్లా గోల్డ్ చేసే మోసగాళ్ళ పట్ల ఎలా ఉండాలని ప్రజలు? ఎందుకంటే ఈ బ్యాంక్ ఫ్రాడ్స్ గురించి చాలామంది ప్రజలకు తెలియదు, అవేర్నెస్ ఉండదు. వాళ్ళు పెట్టిన చోట సంతకాలు పెడతారు. ఇట్లాంటి వాళ్ళ బట్టి ఎలా అవేర్నెస్ కలిగించాలంటారు? అంటే ఇది యాక్చువల్గా తప్పనిసరిగా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. వాళ్ళు నిజంగా ఏ ఫామ్ మీద సంతకాలు పెట్టించుకుంటున్నారు ఏమిటి అని చెప్పి చూసుకోవాలి. మధ్యలో వాళ్ళు ఆ రెన్యూవల్ చేసే సమయంలో కూడా మాది ఉన్న గోల్డ్, మేము పెట్టిన గోల్డ్ కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి వాళ్ళు ఆ బ్యాంక్ మేనేజర్ సమక్షంలో కానీ గోల్డ్ ఆఫీసర్ సమక్షంలో కానీ వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత కస్టమర్కి ఉంది. అంటే ఇందులో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు, గోల్డ్ ఫైనాన్స్ సంస్థలకి ఎటువంటి ఆదేశాలు అవగాహన కల్పించవచ్చు? ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియకుండా వీళ్ళు ఈ గోల్డ్ లోన్ పెట్టి లోన్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారు సార్? వాళ్ళు కూడా ఒకసారి పూర్తిగా దానికి వెరిఫై చేసుకోవాలి. ఆ కస్టమర్ దగ్గర ఎవరైతే తనఖా పెడుతున్నారో వాళ్ళు ఫ్రీక్వెంట్గా పెడుతున్నారు కాబట్టి ఇది ఎక్కడో తీసుకొచ్చిన గోల్డ్ అని చెప్పేసి 2 కేజీలు పెట్టాడు, చాలాసార్లు పెట్టాడు అతను. అంటే ఇది ఎక్కడి నుంచో తీసుకొచ్చిన గోల్డ్ అని కొంచెం అనుమానం వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏమైందంటే మేనేజర్తో కుల్లిడారు కాబట్టి మేనేజర్ ఇది ఎవరికి చెప్పకుండా అతనికి వచ్చే డబ్బు గురించి ఆలోచించి ఈ మోసం అతను కూడా దానిలో పార్టిసిపేట్ చేశారు. ఇతనికి ఎంత భాగస్వామ్యం ఉంటుంది సార్? మేనేజర్, కీర్తన ఫైనాన్స్ మేనేజర్ కూడా ఇతనికి కొంత డబ్బు ఇచ్చారు. ఇతనికి
స్పెసిఫిక్ ఎంత డబ్బు అనేది మనం అతను పట్టుకుంటే కానీ క్యాల్కులేట్ చేయడానికి లేదు. ఆ కస్టమర్లు ఎవరో తెలిసింది సార్ 2 కేజీలు పెట్టిన గోల్డ్ కస్టమర్స్ ఎవరు వాళ్ళు కొంతమంది వెరిఫై చేశారు ఎవరు కానీ? ఇప్పుడు కీర్తన ఫైనాన్స్ వాళ్ళకి మన ఇన్స్పెక్టర్ గారు జగదీష్ గారు వారు లెటర్ ఇచ్చారు. మీ వద్దన్న గోల్డ్ని ఎవరికి ఇవ్వద్దు, మీ వద్దన్న ఎవరైతే ఆ బంగారం ప్లెడ్జ్ పెట్టారో వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వమన్నారు. దాన్ని బేస్ చేసుకొని మేము హెచ్ఎస్ బ్యాంకులో వారు కూడా మనం వెరిఫై చేసుకుంటే ఎవరిది పోయింది ఎవరిది ఉన్నది అని తెలిసిపోతుంది. చూస్తున్నారు కదా, అనంతపురం పోలీసులకు భారీగా అయితే దొంగ బంగారాన్ని మామూలు బంగారాన్ని వేరే బ్రాంచ్లో తాకట్టు పెట్టి ఇక్కడ ఏదైతే ఈ బ్రాంచ్ ఉంటుందో ఆ బ్రాంచ్లోని నగదును వీళ్ళు వాడుకున్నట్లు కూడా సొంత అవసరాలకు పడుకున్నట్లు కూడా పోలీసులు తేల్చడం జరిగింది. అదేవిధంగా అయితే కీర్తన ఫైనాన్స్ సంస్థ ఉందో ఆ సంస్థ మేనేజర్ కూడా ప్రస్తుతం ప్రారంభంలో ఉన్నాడు. ఆయన వస్తే మిగతా వివరాలు కూడా మనకు తెలిసే అవకాశం ఉందంటూ కూడా అనంతపురం పోలీసులు చెప్తే పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం 4 టౌన్ నుంచి.